शहर में PRTO भवन में AIFDS अखिल भारत प्रजातंत्र विद्यार्थी समेक्या में आज हमारे स्टेट के कन्वीनर स्टेट जनरल सेक्रेटरी कामरेड गड्डम नागार्जुन बोधन तशरीफ लाए और उनके साथ साथ कामरेड सावित्री मास गर्ल्स कन्वीनर स्टेट उन्होंने और उनके साथ साथ हमारे कामारेड्डी जिला सेक्रेटरी जब्बार नायक आए। उनका हम AISF में उन्होंने ज्वाइनिंग करे और जो ज्वाइनिंग हुए उनको हम मुबारकबाद देते हैं। हमारा स्टूडेंट ऑर्गेनाइजेशन बल्कि रियासत में नहीं बल्कि सारे हिंदुस्तान में स्टूडेंट के लिए हक के लिए प्रोटेस्ट कर रहे हैं, स्ट्रगल कर रहे हैं और आने वाले दिनों में भी अखिल भारत प्रजातंत्र विद्यार्थी समाख्या स्टूडेंट के लिए उनके लिए हक के लिए लड़ने के लिए सामने आती बोल के ये प्रेस मीट के ज़रिए से हम गवर्नमेंट को भी हम डिमांड करते हैं। ये रियासत में तेलंगाना बना, ये एजुकेशन और हमारे को मेडिकल जो फ्री देते बोल के KCR साहब बड़े बड़े बातें करें, उसमें KCR साहब की हुकूमत 10 साल में नाकामयाब हुई। इसी की वजह से बच्चों को तालीमत सही नहीं देने की वजह से और मेडिकल नहीं देने की वजह से जो हुकूमत गिर गई। अब तो भी रेवंत रेड्डी साहब 10 साल में जो KCR को सीट पे से उतारे, आपको भी उतारने के दिन बहुत जल्दी है। आप भी सोच समझ कर एजुकेशन के ऊपर ज़्यादा से ज़्यादा तवज्जो दें, नहीं तो वरना आने वाले दिनों में असम्बली को घेराव करते आपके भी घर को घेराव करने के लिए AIFDS स्टूडेंट ऑर्गेनाइजेशन स्टेट कमेटी और डिस्ट्रिक्ट कमेटी हम इसके लिए तैयार है बोल के आज हम ऐलान करते हैं। और जो स्कॉलरशिप फीस रिम्बर्समेंट जो पेंडिंग है अब तो भी उसका रिलीज़ करो, जो कॉस्मेटिक चार्जेस जो भी है पेंडिंग के वो भी रिलीज़ करना बोल के हम एक हमारा अखिल भारत प्रजातंत्र विद्यार्थी समाख्या हमारा एक लक्ष्य तो सामने जा रहा सारे रियासत में बोल के नहीं सारे हिंदुस्तान में यूनिवर्सिटी में होंगे कॉलेज और स्कूल से कमेटी से लेकर एक लक्ष्य तो पनी చేస్తా ఉంది। బోధన్ డివిజన్ కేంద్రంలో కొంతమంది SFI నాయకులు AIFDS విద్యార్థి సంఘ పోరాటాలకు ఆకర్షితులై విద్యార్థి సంఘంలో చేరడానికి మాట్లాడిన సందర్భంగా తక్షణమే ఇక్కడ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి SFI నాయకులను AIFDS కండువాలు కప్పి AIFDS విద్యార్థి సంఘంలోకి ఘనంగా ఆహ్వానించడం జరిగింది। ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థ గందరగోళంలా ఉన్నటువంటి పరిస్థితిని మనందరం చూస్తూనే ఉన్నాం। గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక తర్వాత ఇప్పటి వరకు కూడా విద్యా వ్యవస్థను ప్రభుత్వ విద్యా వ్యవస్థను మొత్తం గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి। గురుకులాల్లో కానివ్వండి, ప్రభుత్వ హాస్టళ్లలో కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలల్లో కానివ్వండి, ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటినీ క్షేత్రస్థాయి నుంచి మొదలుకొని యూనివర్సిటీల స్థాయి వరకు కూడా విద్యా వ్యవస్థను గాలికి వదిలేసి కేవలం ప్రభుత్వ కార్పొరేట్ వ్యవస్థలకే ప్రభుత్వం పట్టం కట్టి వాటికి తొత్తులుగా మారి వ్యవహరిస్తున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం। ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, స్కాలర్షిప్స్ కానివ్వండి రిలీజ్ చేయకుండా ప్రభుత్వ విద్యాలయాల్లో ఉన్నటువంటి నిధులు కేటాయించకుండా పిల్లలకు కావాల్సినటువంటి అన్ని బడ్జెట్లను కూడా రిలీజ్ చేయకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది। తక్షణమే ఈ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించకపోతే AIFDS విద్యార్థి సంఘంగా ఉద్యమాలకి పూనుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం। నా పేరు గడ్డం నాగార్జున, నేను AIFDS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి। ఈ రోజున AIFDS అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య బోధన్ డివిజన్లో ముఖ్య కార్యకర్తల సమావేశము జిల్లా కన్వీనర్ అయినటువంటి మోసిన్ అధ్యక్షతన నిర్వహించడం జరుగుతూ ఉంది। ఈ సమావేశానికి AIFDS రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మా సావిత్రి గారు, అదేవిధంగా AIFDS రాష్ట్ర సహాయ కార్యదర్శి జబ్బర్ నాయక్ గారు, అదేవిధంగా ఇతర నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది। ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బోధనలో డివిజన్లో ఉన్నటువంటి AISF మాజీ నాయకులందరూ కూడా AIFDSలో చేరడం జరిగింది। ఆ సందర్భంగా ఈ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది। అందులో భాగంగానే మరి తెలంగాణ రాష్ట్రము ఏర్పాటైంది విద్యార్థుల ఆత్మధర్మం మీద। మరి తెలంగాణ ఏర్పడితే ఉచిత విద్య ఉచిత వైద్యం అందిస్తామని చెప్పిన KCR అందించకపోగా మరి కార్పొరేట్ విద్యా వ్యవస్థలో తీసుకొచ్చి విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తూ ఉంటే కూడా KCR పట్టించుకోకుండా మరి నిమ్మకు రీతిలో వ్యవహరిస్తే ప్రజలందరూ కూడా మరి బుద్ధి చెప్పి ఈ కాంగ్రెస్ ప్రజా పరిపాలనని తీసుకురావడం జరిగింది। ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటికి 18 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అయినా కూడా ఇంతవరకు మన విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా సిగ్గుచేటు। మరి 15% మరి 20%
బడ్జెట్లో 20% బడ్జెట్ ప్రవేశపెడతాడు విద్యకు, కానీ ఆయన పెట్టింది మాత్రం 15% మాత్రమే పెట్టడం, 7.3% పెట్టడం జరిగింది. చాలా బాధాకరము. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ రాక, స్కాలర్షిప్ రాక, మెస్ ఛార్జీలు రాక, అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలు రాక విద్యార్థులు చాలా ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. తక్షణమే ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్, డిఓ, ఎంఈఓ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే మన విద్యాశాఖ మంత్రిని నియమించి పరిశీలన చేయాల్సిన అవసరం ఈ యొక్క ముఖ్యమంత్రికి ఉంది. కానీ ముఖ్యమంత్రి పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నాడు. ఇప్పటికైనా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను, పోరాడదాం విద్యారంగ సమస్యలకై, పోరాడదాం విద్యారంగ సమస్యలకై, పోరాడదాం స్కాలర్షిప్ విడుదల వరకు, పోరాడదాం స్కాలర్షిప్ విడుదల వరకు. జిందాబాద్ ఏఎఫ్డిఎస్, జిందాబాద్ ఏఎఫ్డిఎస్, మంచి ఫోటో తీసుకున్నాం. జిందాబాద్ ఏఎఫ్డిఎస్, వర్ధిల్లాలి ఏఎఫ్డిఎస్, వర్ధిల్లాలి ఏఎఫ్డిఎస్, చదువుతూ పోరాడు, చదువుతూ పోరాడు. తమ్ముడు ఫోటో మంచిగా అందరూ వస్తున్నారా? అందరూ వస్తున్నారా?